నమస్కారం, సమాజజ్యోతి న్యూస్ కు స్వాగతం. ఇవాళ ముఖ్యాంశాలతో ప్రారంభిద్దాం. లేబర్ కార్డుల ద్వారా కార్మికుల ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందుతాయని లేబర్ అధికారి రాజు లింగో తెలిపారు. జూలై 14 జాబ్ మేళాకు హాజరు కావాలని పిలుపునిచ్చారు. ఏమిటంటే మీ ఎవరైనా ఆడపిల్లలు ఉంటే కార్మికునికి రిజిస్టర్డ్ అయిన కార్మికునికి ఆడపిల్లలు ఉంటే 30,000 రూపాయలు, ఇద్దరు ఆడపిల్లల వరకు. ఆ పిల్లలు డెలివరీ అయితే కూడా 30 రూపాయలు ఇస్తుంది. అదేవిధంగా మీ అంగవైకల్యం జరిగితే కూడా మీరు హాస్పిటల్లో జరిగి డైలీ హత్య, చోరీ, దోపిడీ, వసూలు కేసులు నిందితుడు ఫిర్దోస్ అలియాస్ ఖాదర్ అలియాస్ ఖాదిం ఖాన్పై పీడీ చట్టం అమలు చేశారు. జైలులోనే పీడీ ఉత్తర్వులు అందజేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని మధ్యాహ్నం భోజనం పథకం వర్కర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు ప్రేమ పవన్ డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మన రాష్ట్రంలో 24,200 పాఠశాలలు ఉన్నాయి. దాంట్లో సుమారు 46,141 మంది వంట కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. అదేవిధంగా దాదాపు 16 లక్షల మంది విద్యార్థులకు మన భోజనాలు అందజేస్తూ ఉన్నాం. కాకపోతే ఈ దేశంలో లేకపోతే మన రాష్ట్రంలో అత్యంత తక్కువ పారితోషికం వచ్చే కార్మికులు ఎవరన్నా ఉన్నారు అని అనుకుంటే వంట కార్మికులు మాత్రమే. 1000 రూపాయలు మాత్రమే మన చేతికి ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ 600, రాష్ట్ర గవర్నమెంట్ 400 రూపాయలు. ఎన్ఎంసీ అనుమతితో ఆదిలాబాద్ రిమ్స్ మెడికల్ కాలేజీలో మరో 30 ఎంబీబీఎస్ సీట్లు మంజూరయ్యాయి. దీంతో మొత్తం సీట్ల సంఖ్య 150కు చేరిందని డైరెక్టర్ తెలిపారు. కావచ్చు, ఈ ఐపీఓపీ అన్ని చూసుకొని మనకు 30 సీట్లు పెంచారు. ఇంతకుముందు 2008లో రిమ్స్ ఉన్నప్పుడు 100 సీట్తో మనం స్టార్ట్ చేశాము. 2019లో ఈడబ్ల్యూఎస్ 20 సీట్లు వచ్చినాయి. ఇప్పుడు 2026లో మనకు ఇంకో 30 సీట్లు పెంచారు. కనుక ఇప్పుడు 2026లో న్యూ అడ్మిషన్స్ లో మనకు 150 అడ్మిషన్స్ వస్తాయి. చాలా సంతోషం. అదే అప్పుడు నుంచి ఇప్పుడు కంపేర్ చేస్తా ఉంటే 100, 120, ఇప్పుడు 150 ప్లస్ అదేవిధంగా పీజీ కూడా మనం ఇప్పుడు మనకు 72 పీజీ పర్ ఇయర్ ఉన్నారు. ప్లస్ ఈసారి పీజీ కూడా అప్లై చేసాము, ఎన్ఎంసీకి అప్లై చేశాము. ఆల్మోస్ట్ 23 సీట్స్ మేము హైక్ పెట్టాము. అందులో 3 డిపార్ట్మెంట్ హైక్, 3 డిపార్ట్మెంట్ ఏమో ఫ్రెష్, పీడిఆర్ 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 డిపార్ట్మెంట్ ఏమో ఫ్రెష్. ఆదిలాబాద్ జిల్లా కొలాగిరి గ్రామంలో భీమ్ ఆర్మీ ఆజాద్ సమాజ్ పార్టీలో భారీ చేరికలు జరిగాయి. పలువురికి పార్టీ బాధ్యతలు అప్పగిస్తూ సామాజిక న్యాయం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఎంపీజే కార్యాలయాన్ని సందర్శించి మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు ఓటర్ అవగాహన కార్యక్రమాలను అభినందించారు. ఆదిలాబాద్లో ప్రజాసేవ కార్యక్రమాలను ప్రశంసించారు. आदिलाबाद शहर में जो स्पेशल इंटेंसिव रिवीजन के बारे में जो कार्य चल रहा है, ये बहुत खुशी की बात है. सरकार भी बहुत जोर से काम चला रही है. कई खेड़े में हम कई गांव में देख रहे तो बहुत अच्छा है. आज मैं आदिलाबाद शहर में जो एमपीजे वालों ने जहां अपने कंप्यूटर से ये सब सारा काम गरीबों के साथ रहकर निभा रहे हैं, उसमें एक अच्छा आइडिया आया मेरे मन में कि मैं कलेक्टर साहब से यहाँ से रिक्वेस्ट कर रहा हूँ कि आदिलाबाद शहर जो बहुत बड़ा शहर है, यहाँ गरीब के लोग ज्यादा रहते हैं. ऐसे मोहल्लों में सरकार ने अपने स्पेशल कोई कंप्यूटर लगाकर अगर किसी का सहारा लेकर या तो एमपीजे को साथ उनका सहारा लेकर. తాలారాంపూర్ సర్పంచ్ బెజారం పవాని కుటుంబాన్ని బాల్కొండ మండల సర్పంచ్ల ఫోరం పరామర్శించి 30,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేసింది. భైంసా గోశాల భూమిలో అక్రమ మూలం తవ్వకాలు గోశాల కమిటీ హిందువుల సంఘాలు అడ్డుకున్నాయి. వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు డిమాండ్ చేశాయి. ప్రసిద్ధ గోశాల ల్యాండ్ ఏదో వాళ్ళు పూర్వం దారాజీ వాళ్ళు దాదాపు 360 ఎకరాలు గోశాల పేరు మీద డొనేట్ చేయడం జరిగింది. దాదాపు తరతరాల నుంచి తాత ముత్తాతల నుంచి పూర్వకాలం అందరి కులాల హిందువుల అన్ని కులాల ఆధ్వర్యంలో గోశాల నిర్వహించబడుతుంది. దానిలో అందరు వివిధ కులాల వాళ్ళు ఇప్పటివరకు సంరక్షిస్తున్నారు ల్యాండ్ని కానీ, గోశాలని కానీ, గోవుల్ని కానీ. అటువంటి గోశాలని అన్యాక్రాంతం చేస్తూ అక్రమ తవ్వకాలు చేపడుతున్నాం, సిగ్గుచేటు. దీని విషయంలో మేము బీజేపీ కానీ. నిర్మల్ జిల్లా కుబీర్ మండలం రంజనీ తాండాలో నిలిపి ఉన్న కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగి వాహనం పూర్తిగా దగ్ధమైంది. ఘటనపై విచారణ కొనసాగుతుంది. జగిత్యాల జిల్లా చంచల్గల్ కేంద్రీయ విద్యాలయ భూమి పూజ సందర్భంగా 4 పాము పిల్లలు వేదిక సమీపానికి రావడంతో ప్రజాప్రతినిధులు, అధికారులు, స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
కరీంనగర్ శాతవాక యూనివర్సిటీలో 10 కోట్ల రూపాయలతో జాతీయ ప్రమాణాల సిథాటిక్ అథాలటిక్ ట్రాక్ నిర్మాణ పనులను ఉప కులపతి రిజిస్టర్ భూమి పూజ చేశారు. కరీంనగర్లో మాజీ మంత్రి గగుల కమలాకర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ బీఎల్ఓల సమావేశం జరిగింది. ఓట్ల జాబితా సవరణలో అప్రమత్తంగా ఉండాలని పార్టీ శ్రేణులకు సూచించారు. రంగారెడ్డి జిల్లాలో ఓ ఎస్ఐ తన 6 ఏళ్ల మనవరాలితో రద్దీ రోడ్డుపై కారు నడిపించడాన్ని ఆరోపణలు ట్రాఫిక్ జామ్ ఏర్పడగా స్థానికులు నిరసన వ్యక్తం చేశారు. ఆటో బాబు పిల్లతో నడుపుతుంటావు. ఏమైంది? మీ తాత పోలీసా? మత్తు పదార్థాల నియంత్రణ లక్ష్యంగా మంచిర్యాలలో పోలీసులు భారీ కార్డన్ రేస్ నిర్వహించారు. 116 బైకులు 5 ఆటోలు స్వాధీనం చేసుకుని పలు ఇళ్లలో తనిఖీలు చేపట్టారు. సంగారెడ్డి జిల్లా ఐడిఏ బోలారంలో సెంచరీ మ్యాట్రెస్ గోదాములో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఐడిఏ ఏపీమేట్ దగ్గర సెంచురీ ఫ్యాక్టరీ పురుగులు పట్టిన బియ్యం, పుచ్చిపోయిన కూరగాయలతో భోజనం అందించారని ఆరోపణలు. కొందరు విద్యార్థుల అవస్థకు గురికాగా ఘటనపై సమగ్ర విచారణ డిమాండ్ వ్యక్తమైంది. శాశ్వత భవనం లేక ఆందోళన గురుకులంలో చదువుతున్న వడ్డలపల్లి గురుకుల విద్యార్థులు ప్రిన్సిపల్ వేధిస్తున్నారని ఆరోపిస్తూ నిరసన వ్యక్తం చేశారు. వాటర్ ప్రాబ్లం ఉంది సార్. పిల్లలు 5కి లేచారు, 1కి చేస్తున్నారు సార్. అట్లనే ఇంకా మళ్ళీ ఈ రోడ్డు కూడా అంటే మాకు వేరే హాస్టల్ కాలేదు సార్. ఈ హాస్టల్ ఆందోళన పట్టుకుని తొలగిస్తుంది సార్. ఇట్లా అయితే ఎట్లా సార్? మాకు కూడా హాస్టల్ కావాలి. కరెంట్ షాక్ తగిలి ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. काम कर रहा था, लेकिन अभी मैं भी टावर के ऊपर था, बड़ा वाला टावर का था. उसका साथ सप्लाई आ रहा था, तो उसको जंपर मिला रहा था इन दोनों. मैं बोला था तुम दोनों स्टेलिंग करो, मिला रहा था इन दोनों. मैं बोला था तुम दोनों स्टेलिंग करो, मिला रहा था इन दोनों. मैं बोला था तुम दोनों स्टेलिंग करो, मिला रहा था इन दोनों. అంబర్పేట్ నియోజకవర్గంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాదయాత్ర నిర్వహించి ప్రజా సమస్యలను తెలుసుకున్నారు. రోడ్లు, తాగునీటి సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వానికి కోరారు. గ్యారెంటీలన్నీ ఎప్పుడు పరిష్కారం చేస్తారని ఈరోజు ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు. నేను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారిని అడిగేది ఒకటే, మీరు ఇచ్చినటువంటి హామీలు ఎప్పుడు అమలు చేస్తారు? పేదలకు ఈరోజు పెన్షన్స్ ఎప్పుడు ఇస్తారు? 2000 పెన్షన్ 4000 ఎప్పుడు చేస్తారు? దివ్యాంగులకు 3000 పెన్షన్ 6000 ఎప్పుడు చేస్తారు? అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా పేదలకు సంబంధించినటువంటి మహిళలకు 2500 రూపాయలు. వివేకానంద నగరంలో బీజేపీ డివిజన్ కార్యాలయానికి ఎన్ రామచంద్రరావు ప్రారంభించారు. ప్రజా సమస్య పరిష్కారానికి ఈ కార్యాలయం వారధిగా పనిచేస్తుందని తెలిపారు. వసంతి మౌలిక సదుపాయాల సమస్యలతో సంగారెడ్డి జిల్లా ఆందోళన కస్తూర్బా విద్యార్థులు రోడ్డుపై నిరసన చేపట్టారు. త్వరలో ప్రత్యేక భవనం కల్పిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. మీకు లేదా ప్రిన్సిపల్ లేరా మీకు? మళ్ళీ ఏమంటుందా మేము అడిగారా? చాలా సార్లు ట్రై చేస్తున్నాం అడ్జస్ట్ చేసుకుంటున్నాం సార్. అయినా సరే ఈసారి మధ్యాహ్న భోజనం కార్మికుల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన 10,000 సహాయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేదని ఈటెల రాజేందర్ విమర్శించారు. బీజేపీ అండగా ఉంటుందని తెలిపారు. ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేస్తా ఉన్నారు. వాస్తవానికి ఈ యొక్క రాష్ట్రంలో పిల్లలకు చదువు మానేయకుండా వారి యొక్క రైతులకు నీళ్లు అందించే విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై హరీష్ రావు తీవ్ర విమర్శలు చేశారు. ప్రభుత్వం రైతుల వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని ఆరోపించారు. ఎందుకంటే ఇట్లాంటి పాపాలు చేసి ఇంకా ఎక్కువైనాయి. వీళ్ళిద్దరికి బెల్ట్ ట్రీట్మెంట్ ఇస్తే కానీ దారిలో పడరు. వాళ్ళిద్దరికి బెల్ట్ ట్రీట్మెంట్ అవసరం ఉన్నది.
ఏమున్నది వీళ్ళని కోసి రక్తం చల్లితే పంటల మీద అదే పండుతుంది. ఎందుకంటే వీళ్ళ బలుపు కొవ్వు చూసింది కదా. రైతుల పంట పొలాల్లో నీళ్లు బారించండి ముఖ్యమంత్రి గారు అంటే మా రక్తాన్ని బారిస్తా అని రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన భాషన? నీళ్లు కావాలని మేము అడిగితే రక్తం కావాలని రేవంత్ రెడ్డి అంటుండు. రక్తం ఇస్తా చల్లాలని. సరే నీకు రక్తం కావాలంటే ఇస్తాం, దానికి కూడా మేము వెనకాడటోళ్ళం ఏం కాదు. కానీ మాకు నువ్వు నీళ్ళు ఇవ్వడానికి, ఒకవేళ మా రక్తమే నీకు నీళ్ళు ఇవ్వడానికి అడ్డమైతే ఆ రక్తం ఇవ్వడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. హైదరాబాద్ ఫిలింనగర్లో వేగంగా వచ్చిన స్పోర్ట్స్ కారు ఇంటి గేటును ఢీకొట్టి పరారైంది. మద్యం మత్తులో ఉన్న డ్రైవర్ ప్రమాదం అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు సమాచారం. గాయని ఎస్ జానకి అంత్యక్రియలు మైసూరులో కర్ణాటక ప్రభుత్వం లాంఛనంతో జరిగాయి. వేలాది మంది అభిమానులు, ప్రముఖులు ఆమెకు తుది వేడుకలు పలికారు. వెల్డింగ్ పనుల సమయంలో చెలరేగిన మంటలు గ్యారేజీలో 7 బస్సులను దగ్ధం చేశాయి. 3 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రాణ నష్టం జరగలేదు. బోడుపాలకు చెందిన సోదరులు విశ్వంకు తేజు, ఇషాక్ తేజు రోలర్ స్కేటింగ్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించి తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డులో స్థానం సంపాదించారు. ఓల్డ్ మలిక్పేటలో వీధి కుక్కలు కాటుకు గురైన బాధితుడికి జీహెచ్ఎంసీకి ఫిర్యాదు చేశాడు. కుక్కలను పట్టుకొని సటిలైజేషన్ టీకాలు వేయాలని స్థానికులు కోరుతున్నారు. డ్యాన్స్ అసోసియేషన్ జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ వర్గాల మధ్య విభేదాలు తీవ్రమయ్యాయి. ఎన్నికలు, సభ్యత్వం అంశాలపై వివాదం కొనసాగుతుంది. డ్యాన్స్ అసోసియేషన్ ఎన్నికల సభ్యత్వం అంశాలపై శేఖర్ మాస్టర్, జానకి మాస్టర్ వర్గాల మధ్య విభేదాలు తీవ్రమయ్యాయి. పరస్పర ఆరోపణలతో వివాదం కొనసాగుతుంది. నేనే కానీ ఫైటర్స్ కానీ మేకప్ కానీ ఉన్న అన్ని మూవీస్ 24 క్రాఫ్ట్స్కి మెయిన్ ఇంపార్టెంట్ మాకు అలా కాదు. అట్లా మేము రావని బాయ్కాట్ చేస్తే ఆయనకి తెలియదు ఇక్కడ ఇలా జరుగుతుంది. హలో
ప్రకటన మరియు భాగస్వామ్య అవకాశాల కోసం మీరు మాతో కనెక్ట్ కావాలని చూస్తున్నట్లయితే మీరు ఇక్కడ ఇచ్చిన సమాచారం ప్రకారం మమ్మల్ని సంప్రదించవచ్చు. For more news updates, please subscribe our Samay Jyoti news channel.